ఇక ఖమ్మంలో ఇప్పుడు ఓ మిస్సింగ్ కలకలం రేపుతుంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి వస్తున్న తన అన్నను రిసీవ్ చేసుకునేందుకు వెళ్లిన సంజయ్ అనే యువకుడు తిరిగి ఇంటికి రాలేదు. ఇంటి నుంచి వెళ్లిన కాసేపటికే తనను చంపేస్తున్నారంటూ ఓ వాయిస్ మెసేజ్ పెట్టాడు సంజయ్. అరే వచ్చరా సరే నువ్వు టెన్షన్ పడకు. అరే అరే నేను వస్తానా. ఓ మహిళను కొందరు ఆటోలో బలవంతంగా తీసుకెళ్తున్నారని, తాను వారిని వెంబడించానని కుటుంబ సభ్యులకు తెలిపాడు సంజయ్. ఆ తర్వాత సంజయ్ ఆచూకీ కూడా లభించలేదు. అతని బైక్ మాత్రం బైపాస్ రోడ్లో దొరికింది. దీంతో అతనికి ఏమైందో అని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమయం గడుస్తున్న కొద్దీ సంజయ్కు ఏం జరిగిందో అనే ఆందోళన పెరుగుతోంది కుటుంబ సభ్యుల్లో. హైదరాబాద్ నుంచి వచ్చాడండి, పైకట్టికి వచ్చి ఇక్కడ ఉన్నట్లు 6 నెలలు అవుతుంది. హైదరాబాద్లోనే ఉంటాడు. పండగకనే వచ్చింది కదా, ఇక్కడ మా దగ్గరికి వచ్చింది. చెన్నై వెళ్ళాల్సిన పని అబ్బాయి జాబ్ పిల్లి. ఇక వాళ్ళ అన్నయ్య తీసుకొద్దామని వెళ్ళింది. తీసుకెళ్ళి వచ్చి వెళ్ళేలోపు ఇక అక్కడ మనకి వెంటనే సాయినగర్ ఈ రాజగురు కల్ప లోపలికి వస్తుంటే ఆచి దగ్గర ఏం జరిగిందో మనకి తెలియదు లోపల. ఇక పిల్లోడి ఫోన్ చేస్తే పిల్లోడి ఇంటికి వచ్చేది 12:40కి వాయిస్ మెసేజ్ పెట్టింది. నేను ఇట్లా నన్ను చంపేస్తున్నారు అన్నయ్య, ఒక అమ్మాయి ఉంది అందులో అని పెట్టేసింది. ఇక మా కంగారు పెట్టి మేము వెళ్ళిపోయినామండి. బండి అక్కడ దొరికింది, మన కాలువ మీద దొరికింది. సాగర్ కాలువ మీద బండి పెట్టాడు. హైదరాబాద్ నుండి ఖమ్మం దిగింది. దిగిన తర్వాత ఇక్కడే ఉన్నాడు. రాత్రి 1:30కి ఫోన్ వచ్చింది, మా పెద్ద కొడుకు వస్తున్నాడు. ఆయన కోసం ఈయన వెళ్ళిండు రిసీవ్ చేసుకుందామని. చిన్న ఆయన ఏం పేరు? సంజయ్ కుమార్. పెద్ద ఆయన పేరు నానాసాయి. అది అయితే ఏం జరిగింది? ఏం జరిగిందో తెలియదన్న. ఇతను బయటికి వెళ్ళిండు. 1:51, 1:52కి మాకు ఫోన్ వచ్చింది, నన్ను చంపుతానండి. అంటే ఇప్పుడు ఆయన కొడుతుంటే అది తీసి పెట్టినట్టు అంతేనా? అంతే అనుకుంటాను నేనైతే, మనకైతే తెలియదు. గస్ పెడుతున్నట్టు ఉంది. అదే ఏదో జరిగింది మాత్రం వింటుంటే గస్ పెడుతున్నట్టు ఉంది. అది కూడా ఏదో మొత్తం ఏదో అర్థం కావట్లేదు. అలాగే జనరల్ గా ఆయన అంతే మాట్లాడే విధానం అంత స్పీడ్ ఉంటుందా, మామూలుగా స్లో మాట్లాడతారన్నా? నిన్న స్పీడ్ లా బాగుంది కదా, భయపడ్డట్టుంది అనుకుంటాను.